భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. వచన భగవద్గీత గీతా మహాత్మ్యం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తిప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నమోऽस्तु ते వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः. ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्. अद्वैतामृतवर्षिणीं भगवतीमष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणीं. గీత షష్టాధ్యాయ ఫలం విన్నాం కదా. ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత జ్ఞాన విజ్ఞాన యోగం గురించి విందాం. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, పార్థ, నాయందే లగ్నమైన మనసుతో యోగముక్తుడవై నన్నే ఆశ్రయించి విభూతి బల ఐశ్వర్యాది గుణాలతో సర్వాంతర్యామినై సమగ్రుడనైన నన్ను నిస్సంశయముగా తెలుసుకునే మార్గం చెప్తున్నాను, విను. దేనిని తెలుసుకుంటే ఈ లోకంలో ఇక తెలుసుకోవలసినది ఏదీ ఉండదో అటువంటి విజ్ఞాన సహితమైన తత్వజ్ఞానాన్ని సంపూర్ణంగా నీకు చెప్తాను. 1000 మందిలో ఏ ఒక్కడో నన్ను పొందాలని ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించిన యోగులలో కూడా ఏ ఒక్కడో మాత్రమే నా తత్వాన్ని గురించి తెలుసుకోగలుగుతాడు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం అని నా ఈ ప్రకృతి 8 రకాలుగా విభక్తమై ఉంది. ఇది జడరూపమైన అపరాకృతి. దీనికంటే వేరుగా జీవభూతమైన ఈ జగత్తునంతటిని ధరించేది చైతన్య రూపమైన పరాకృతి. అర్జున, ఈ సమస్త భూతాలు ఈ 2 ప్రకృతుల వలననే ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. ఈ సంపూర్ణ జగత్తుకు ప్రభవాన్ని, ప్రళయాన్ని కూడా నేనే. ధనంజయ, నాకంటే వేరే వస్తువు ఏదీ లేదు. దారంలో మణులలా ఈ సమస్త జగత్తు నాయందే కూర్చబడి ఉన్నది. కౌంతేయ, జలములలో రసాన్ని, సూర్యచంద్రులలో ప్రకాశాన్ని, సమస్త వేదాలలో ఓంకారాన్ని, ఆకాశంలో శబ్దాన్ని, నరులలో పౌరుషాన్ని నేనే. పృథివిలోని పవిత్రమైన గంధగుణాన్ని, అగ్నిలోని తేజస్సును నేనే అయి ఉన్నాను. పార్థ, సమస్త భూతాలకు సనాతనమైన బీజం నేనే అని తెలుసుకో. బుద్ధిమంతులలోని ధర్మానికి విరుద్ధం కాని కామాన్ని నేను. సాత్విక, రాజసిక, తామసిక భావాలు ఏవి అయితే ఉన్నాయో అవన్నీ నా నుండి పుట్టినవే అని గ్రహించు. నిజానికి అవి నాలో లేవు, నేను వానిలో లేను. ఈ 3 గుణాలతో కూడిన భావాలతో ఈ లోకం అంతా మోహితమై ఉంది. వానికంటే వేరుగా అవ్యయుడనై ఉన్న నన్ను తెలుసుకోవడం లేదు. దివ్యమైన త్రిగుణమైన ఈ నామాయ మిక్కిలి దుస్తరమైనది. దివ్యమైన త్రిగుణమైనటువంటి ఈ నా మాయ మిక్కిలి దుస్తరమైనది. కానీ నిరంతరం నన్ను శరణు పొందిన వారు ఈ మాయను దాటగలరు. మాయచేత అపహరించబడిన జ్ఞానం కలవారు, అసురభావాలను ఆశ్రయించిన వారు, దుష్కర్మలు చేసేవారు, మూఢులు అయిన నీచమానవులు నన్ను పొందలేరు. భరతసత్తమా, అర్జున, సత్కర్మలు చేసే అర్థార్థులు, ఆర్తులు, జిజ్ఞాసులు, జ్ఞానులు అనే 4 రకాల వారు నన్ను పొందుతారు. వారిలో నిత్యము నా యందు లగ్నమైన మనసుతో అచంచలమైన భక్తి కల జ్ఞాని అత్యుత్తముడు. ఎందుకంటే తత్వాన్ని గ్రహించిన జ్ఞానికి
నేను అత్యంతము ఇష్టుడిని. అతడు కూడా నాకు ఇష్టుడు. వీరందరూ ఉదారులే. అయినా జ్ఞాని అయినవాడు నా స్వరూపమే అని నా అభిప్రాయం. ఎందుకంటే అతడు నాయందే స్థిరుడై ఉంటాడు. అనేక జన్మల చివరలలో జ్ఞాని అయినవాడు సర్వం వాసుదేవుడు అని నన్ను పొందుతాడు. అటువంటి మహాత్ముడు అత్యంత దుర్లభుడు. తమ ప్రకృతుల చేత నియమితులై కోరికల చేత అపహరించబడిన జ్ఞానం కలవారు ఆయా నియమాలను పాటిస్తూ ఇతర దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. కోరికలు కలిగిన భక్తులు ఏ దేవతల స్వరూపాలను భక్తితో అర్చిస్తారో ఆ భక్తులకు ఆ దేవతల పట్లనే శ్రద్ధను స్థిరపరుస్తారు. వారు శ్రద్ధాయుక్తులై ఆయా దేవతలను ఆరాధించి వారి ద్వారా నా చేత విహితమైన ఆయా కోరికలను నిస్సందేహంగా పొందుతారు. అల్పబుద్ధులైన వారికి లభించే ఫలం చివరకు నశించిపోయేదే. దేవతలను ఆరాధించేవారు దేవతలనే పొందుతారు. నన్ను ఆరాధించేవారు ఎలా అయినా నన్నే పొందుతారు. బుద్ధిహీనులు అత్యుత్తమైన అవ్యయమైన నా యొక్క పరమభావాన్ని గుర్తించలేక ఇంద్రియాతీతుడు సచిదానంద స్వరూపుడు అయిన పరమాత్మను మనుష్య రూపంలో వ్యక్తిభావాన్ని పొందిన వారిగా మాత్రమే తలుస్తూ ఉంటారు. యోగమాయా సమావృతుడనైన నేను అందరికీ ప్రత్యక్షం కాను. కనుక మూఢమైన ఈ లోకం నన్ను అజుడు అవ్యయుడు అయిన పరమాత్మగా గుర్తించలేదు. అర్జున, భూత భవిష్యత్ వర్తమానాలలోని ప్రాణులన్నిటినీ నేను ఎరుగుదును. కానీ శ్రద్ధాభక్తులు లేని ఏ వ్యక్తి కూడా నన్ను ఎరుగలేడు. భారత లోకంలో ఇచ్ఛాద్వేషాల వల్ల సుఖ దుఃఖాది ద్వంద్వరూపమైన మోహంతో ప్రాణులందరూ మిక్కిలి అజ్ఞానాన్ని పొందుతూ ఉన్నారు. కానీ నిష్కామ భావంతో ఉత్తమ కర్మలను ఆచరించిన పుణ్యాత్ములు పాపాలు నశించి రాగద్వేషజనితమైన ద్వంద్వ రూపమోహం నుండి విముక్తులై దృఢవతులై నన్ను పొందుతారు. నన్ను ఆశ్రయించి జరామరణముల నుండి విముక్తికై ప్రయత్నించేవారు బ్రహ్మను, సంపూర్ణమైన ఆధ్యాత్మను, కర్మలను గూర్చి తెలుసుకుంటారు. ఆదిభూత, ఆదిదైవ, ఆది యజ్ఞములతో కూడిన నన్ను సమగ్రంగా తెలుసుకోగలిగిన వారు చివరి దశలో కూడా యుక్తచిత్తులై నన్ను తెలుసుకుంటారు. ఇప్పుడు గీతా మహాత్మ్యం కథ 7వ అధ్యాయం విందాం. పరమశివుడు పార్వతికి సప్తమాధ్యాయం యొక్క మహాత్మ్యం గురించి చెప్తూ, ఇది వింటే చెవులలో అమృతం పోసినట్లుగా ఉంటుంది అంటూ ప్రారంభించాడు. పాటలీపుత్రం అనే దుర్గమమైన నగరం ఒకటి ఉన్నది. ఆ నగరంలో శంకుకర్ణుడు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతడు వ్యాపారం చేసి ఎంతో ధనం సంపాదించాడు. కానీ పితృదేవతలకు ఎప్పుడూ తర్పణాలు వదలలేదు. దేవతలకు పూజలు చేయలేదు. ఎంతసేపు ధనార్జనే ధ్యేయంగా అందులోనే నిమగ్నుడై రాజులకు మాత్రం విందులు చేస్తూ ఉండేవాడు. ఒకప్పుడు ఏమి జరిగిందంటే, ఆ బ్రాహ్మణుడు తన 4వ వివాహం చేసుకున్నటకు పుత్రులు బంధువులతో కలిసి యాత్ర సాగిస్తూ ఉన్నాడు. మార్గమధ్యంలో అర్ధరాత్రమైంది. అతడు నిద్రిస్తూ ఉండగా ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక పాము అతని చేతిపై కాటు వేసింది. ఏ విధమైన మణులు, మంత్రాలు, మందులు పనిచేయలేదు. అతని ప్రాణరక్షణ అసాధ్యమైంది. కొంతసేపటికి అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. కొంతకాలానికి అతడు ఒక సర్పమై జన్మించిన తన పూర్వజన్మ స్మృతితో తాను లోగడ సంపాదించిన కోట్ల ధనం, బంగారం గురించి తన కుమారులందరికీ స్వప్నంలో కనిపించి తన వృత్తాంతం తెలియజెప్పాడు. అయితే వారిలో మధ్యవాడు అప్పుడే ఒక గుణపం తీసుకుని తన తండ్రి ఉన్న పుట్ట వద్దకు ఒంటరిగా వెళ్ళి ధనం ఆ పుట్టలోనే ఉందన్న సందేహంతో తవ్వగా ఆ సర్పరూపంలో ఉన్న వాళ్ళ నాన్న బయటికి వచ్చి విషయం తెలుసుకుని తనకు ఈ సర్పజన్మ నుంచి ఎలా విముక్తి లభిస్తుందో చెప్పి అలా చేయమని
భగవద్గీతలోని అమృతమయమైన 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం పఠించడం ఒక్కటే సరియైన మార్గం అని చెప్తూ, తనకు శ్రాద్ధం పెట్టే సమయంలో కూడా ఈ 7వ అధ్యాయాన్ని శ్రద్ధగా పఠించే బ్రాహ్మణునికి చక్కని భోజనం పెట్టు, దీనివల్ల నిస్సందేహంగా నాకు ముక్తి లభిస్తుంది. ఆ విధంగా నీకు శక్తికి తగినట్లుగా ఆ రోజున వేద పండితులైన మరికొందరు బ్రాహ్మణులకి కూడా చక్కగా భోజనం పెట్టు అని అతనికి చెప్పాడు ఆ తండ్రి. ఆ కుమారుడు అత్యంత శ్రద్ధతో విధి విధానంగా చేయడంతో శంకుకర్ణుడు తన సర్ప శరీరాన్ని విడిచి దివ్య శరీరాన్ని ధరించి ధనాన్ని అంతటిని కూడా పుత్రులందరికీ అప్పగించాడు. అలా ఎంతో ఐశ్వర్యవంతులై ఆ ధనాన్ని అనేక విధాలైన ప్రజోపయోగ పనులకు దాన ధర్మాలకు వెచ్చించి ధర్మ మార్గాన్ని అవలంబిస్తూ వారు కూడా విడవకుండా శ్రీమద్ భగవద్గీతలోని 7వ అధ్యాయాన్ని పఠిస్తూ వారు కూడా మోక్షం పొందారు. పార్వతి, విన్నంత మాత్రానికే సమస్త పాపాలను సంపూర్ణంగా నశింపచేసే భగవద్గీత 7వ అధ్యాయం యొక్క మహాత్మ్యాన్ని నీకు సంపూర్ణంగా వినిపించాను అని తెలియజేశాడు పరమశివుడు. ఇది భగవద్గీత 7వ అధ్యాయ మహాత్మ్యం. దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, పరమశివుడు పార్వతికి వివరించారు. గీత 7వ అధ్యాయ ఫలం మానవులు, పితృదేవతలు, సరీసృపాదులు కూడా తరించుట. తరువాత ప్రసారంలో శ్రీమద్ భగవద్గీత అక్షర బ్రహ్మయోగము, గీతా మహత్యము కూడా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవా